దేవుని మాటలు వినడానికి మీరు సిద్ధపడండి. యోధా పత్రిక 1వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుదాం. అయ్యో, ఓకే, వారికి శ్రమ, వారు కయ్యూను నడిచిన మార్గము నడిచిరి. ఓకే, బహుమానం పొందువలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. ఓకే, కారహు చేసినట్టు తిరస్కారం చేసి నశించిరి. చాలండి. చదువుకున్న వాక్య భాగంలో రిఫరెన్స్ పరిశుద్ధ గ్రంథం యోధా పత్రికలో యోధా చాలా వివరంగా ఈ మాటలన్నీ తెలియచేస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తా ఉంది. బైబిల్ గ్రంథాన్ని ధ్యానిస్తున్నప్పుడు అయ్యో వారికి శ్రమ. గతంలో నేను మీకు ఎవరికి శ్రమ, ఎందుకు మనిషికి శ్రమ కొని తెచ్చుకుంటున్నాడో వివరాలన్నీ మీకు తెలియచేస్తూ వచ్చాను. ఈ వచనంలో 3 వ్యక్తుల గురించి యోధా వర్ణిస్తూ ఉన్నాడు. 3 వాళ్ళ వ్యక్తిత్వాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నిజమే, మన జీవితాల్లో కొంతమందిని చూసి మంచి నేర్చుకోవచ్చు, కొంతమందిని చూసి వీళ్ళు పాడైపోవటానికి గల కారణాలు ఏంటో తెలుసుకుని మనం ఆ దారిలోకి వెళ్ళకుండా జాగ్రత్త పడవచ్చు. ఇక్కడ 3 వ్యక్తుల గురించి ఈ యోధా పత్రికలో మాట్లాడుతూ వారు కయ్యూను నడిచిన మార్గంలో నడిచారు, బిలాము వెళ్ళిన తప్పు త్రావులోకి వెళ్ళిపోయారు, కోరాహు చేసిన తిరస్కారం వాళ్ళు చేశారని మాట్లాడుతూ ఉన్నాడు యోధా. ఈ వచనంలో 3 వ్యక్తుల గురించి 3 వర్తమానాలుగా మీకు తెలియచేస్తాను. ఈరోజు ప్రత్యేకంగా కయ్యూను నడిచిన మార్గాన్ని గురించి పరిశుద్ధాత్ముడు మనందరితో సూటిగా తేటగా మాట్లాడి బలపరచునుగాక. ఒకసారి అందరూ చేతులెత్తి హల్లెలూయా చెప్దామా? గట్టిగా హల్లెలూయా. ఈరోజు మన మెసేజ్ టైటిల్ ఏమిటంటే కయ్యూను నడిచిన మార్గం. యోధా ఈ పత్రికని రాస్తూ ఈ మాటల సారాంశాన్ని చెప్తా ఉన్నాడు. కయ్యూను నడిచిన మార్గంలో వారు నడిచారు అని. మన ఎదుట దేవుని వాక్యం ఎప్పుడు కూడా అద్దం వల్లే కనబడుతూ ఉంది. లోపాలు దిద్దే దివ్యమైన వాక్యం, మన అడుగుల్ని స్థిరపరిచి వెళ్ళవలసిన దారిలో నడిపించే చక్కని త్రోవ చూపించేది దేవుని వాక్యం. యూదా ఎంతో అమూల్యమైన మాటలు చెప్తూ వచ్చాడు. చాలామందిని గురించి చెప్పాడు, ఇశ్రాయేలు ప్రజల గురించి చెప్పాడు, భక్తిహీనుల గురించి మాట్లాడాడు. చాలా విషయాలు, సంఘానికి ఎంత ప్రాముఖ్యమైన ఉపదేశం కావాలో అన్ని మాటలు కూడా యోధా తన పత్రికలో వర్ణిస్తూ వచ్చాడు. సో ఇక్కడికి వచ్చినప్పటికీ కయ్యూను నడిచిన మార్గంలో వారు నడిచారు అని అంటున్నాడు. వాస్తవంగా మనకి కయ్యూను ఎవరు అంటే సండే స్కూల్ పిల్లోడిని అడిగినా మనకు చెప్తా ఉంటాడు. ఆదాము అవ్వలు మొట్టమొదటి దంపతుల యొక్క జ్యేష్ఠ కుమారుడు, ప్రథమ కుమారుడు. యెహోవా దయ వలన ఒక మనిషిని సంపాదించుకున్నాను అని అవ్వమ్మ చెప్పినట్లు కయ్యూను ఎవరు అంటే ఆదాము అవ్వల యొక్క ప్రథమ కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు. కనుక మొట్టమొదటి కుమారుడు వాస్తవంగా చెప్పుకోవాలంటే ఇంటికి పెద్దోడు కదా. ఇంటికి పెద్దోడు ఎప్పుడు మాదిరిగా ఉండాలి. వాడిని బట్టే వాళ్ళ తమ్ముడోళ్ళు కానీ వాళ్ళ చెల్లోళ్ళు కానీ వారి కుటుంబ సభ్యులన్నీ కూడా ఫాలో అవుతూ ఉంటారు. ఇంటికి పెద్దోడు ఎప్పుడు కూడా ఇంటి బాధ్యతలు కలిగిన వాడిగా ఉండాలి. కానీ కయ్యూనులో మనం చూస్తూ ఉంటుంటే అన్ని మిస్టేక్సే కనబడుతూ ఉన్నాయి. ఒక మంచి నేర్చుకోవటానికి ఏమీ లేదు. అంత వాక్యానికి విరోధంగానే జీవించిన విధానం కయ్యూనులో కనబడుతూ ఉంది. కనుక జ్యేష్ఠులకి దేవుడు 2 రకాల బ్లెస్సింగ్స్, 2 బ్లెస్సింగ్స్ ఇచ్చాడు. ఒక వ్యక్తికి ఆస్తి ఉందనుకోండి, ఆ తండ్రికి ఆస్తి ఉంది, ఆ తండ్రికి 4 కుమారులు అనుకోండి, ఆ ఆస్తిని ఎన్ని భాగాలు చేయాలి తెలుసా? 5 భాగాలు చేయాలి. ఎందుకంటే జ్యేష్ఠుడికి 2 భాగాలు ఇచ్చేస్తే మిగిలిన 3 కుమారులకి 3 భాగాలు ఇవ్వాలి. జ్యేష్ఠుడికి అంత బ్లెస్సింగ్స్ ఇచ్చాడు, 2 ఆశీర్వాదం, ఆస్తిలో రెట్టింపు, ప్రతి దాంట్లో కూడా 2 బ్లెస్సింగ్స్ ఇచ్చాడు. అసలు
కయీను ఎంత దీవెన పొందుకోవాలో వాళ్ళ అమ్మ చెప్తుంది, యెహోవా దైవాలను నేను సంపాదించుకున్నాను రా బాబు. నిజమే, గర్భఫలం అనేది దేవుడిచ్చే బహుమానం, కుమారులు దేవుడు అనుగ్రహించే స్వాస్థ్యం. దేవుని దైవాలను సంపాదించుకున్నాను నిన్ను. వాస్తవంగా దేవుని దైవాలను సంపాదించుకున్న వ్యక్తి ఎలా ఉండాలి? దేవునికి ఉపయోగకరమైన వ్యక్తిగా ఉండాలి కదా, దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉండాలి కదా. దేవుని దైవాలను నిన్ను పొందుకున్నాను అని అంటుంది వాళ్ళమ్మ. కానీ కయీన్లో అన్ని లోపాలే కనబడతా ఉన్నాయి, అన్ని మిస్టేక్సే కనబడతా ఉన్నాయి. జ్యేష్ఠ కుమారుడిగా ఉన్న వ్యక్తి, అన్ని రకాల దీవెనలు పొందవలసిన వ్యక్తి దేశ దిమ్మరైపోయాడు. ఎందుకు పనికిరాని వ్యక్తిగా మారిపోయాడు? గల కారణాలు ఏంటయ్యా అనే ఆలోచనతో మనం దేవుని వాక్యాన్ని వినగలిగితే, బైబిల్ అదే చెప్తోంది. కయీను నడిచిన మార్గాన్ని వాళ్ళు నడిచారు. మనకి ఒక దృష్టాంతరాలుగా ఈ మాటలు ఉన్నాయి. మనం అలా వెళ్ళకూడదు అని గుర్తు చేయటం కొరకే ఈ మాటలు యోధా తన పత్రికలో వర్ణిస్తూ ఉన్నాడు. కయీను అనే మాటకి అర్థం ఏంటో తెలుసా? బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తే కయీను అనే మాటకి సరైన అర్థం పొందుట, పొందుకొనుట, పొందుట అని అర్థం. వాస్తవంగా మనిషి ఏం పొందుకోవాలి? ఎన్నో మేలులు పొందుకోవాలి, ఎన్నో దీవెనలు పొందుకోవాలి, ఎన్నో అనేక విధాల జ్ఞానాన్ని పొందుకోవాలి, సహాయాన్ని పొందుకోవాలి కదా, అభివృద్ధిని పొందాలి, లాభాన్ని పొందుకోవాలి, తృప్తిని పొందుకోవాలి. ఇన్ని విధాలుగా నిత్య జీవాన్ని, బలాన్ని పొందుకోవలసిన మనిషి కయీన్ ఏం పొందుకున్నాడు తెలుసా? శిక్షణ పొందుకున్నాడు. హలో, కయీను అనే మాటకి అర్థం ఏంటనుకుంటున్నారు? పొందుట. ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరేం పొందుకుంటున్నారు? దీవెనలు పొందుకుంటున్నారా? మేలు పొందుకుంటున్నారా? ఆశీర్వాదం పొందుకున్నారా? నిత్య జీవానికి వారసులయ్యే స్థితిని మీరు పొందుకుంటున్నారా? భక్తిలో కొనసాగించబడుతున్న మీరు దేవుని దగ్గర నుంచి ఏం పొందుకుంటున్నారు? తృప్తిని పొందుకుంటున్నారా? ఏమి పొందలేని వ్యక్తిగా మీరు మిగిలిపోతున్నారా? మీరు ఆలోచించండి. కయీను వాస్తవంగా దీవెనలు పొందుకోవాలి, రెండంతల బ్లెస్సింగ్స్ పొందుకోవాలి, కానీ శిక్షను పొందుకున్నాడు. దేశ దిమ్మరై తిరిగాడు. కయీన్ని ఎవరైనా కనుగొని చంపాలని ప్రయత్నం చేస్తే వాడికి 7 అంతల శిక్ష. అంత ప్రమాదకరమైన పరిస్థితి వచ్చింది. ఓయ్ ఎందుకు అంటే, వాస్తవంగా కయీను సేద్యం చేసేవాడు, వ్యవసాయం చేసేవాడు. హేబేలు వాళ్ళ తమ్ముడు గొర్రెల కాపరి. బైబిల్లో మొట్టమొదటి గొర్రెల కాపరి ఎవరంటే హేబేలు. వీళ్ళిద్దరూ అన్నదమ్ములే, ఒక తల్లి గర్భమున జన్మించిన వారే, కానీ మనస్తత్వాలు వేరుగా ఉన్నాయి. నిజమే కదా, చాలా కుటుంబాల్లో ఇద్దరు అన్నదమ్ములే, ఇద్దరు ఒక కుటుంబస్తులే, కానీ ఇద్దరు అక్క చెల్లెలే, ఇద్దరు ఒక ఇంటి బిడ్డలే, కానీ ఒకరి మనసు వేరు, మరొకరి మనసు వేరుగా కనబడుతూ ఉంటుంది. కయీనికి హేబేలుకి చాలా వ్యత్యాసం కనబడుతుంది. ఇద్దరు దేవుని దగ్గరికి అర్పణ తీసుకుని వెళ్ళారు. హేబేలు అర్పణ దేవుడు లక్ష్య పెట్టాడు, అంగీకరించాడు. కయీను అర్పణ దేవుడు అంగీకరించలేదు. వెంటనే వాస్తవంగా ఎందుకు ఆ అర్పణ అంగీకరించలేదు ప్రభా అని అడిగుంటే తన జీవితం ఇంకొకలాగా ఉండేది. అలా అడగకుండా వెంటనే కోపం వచ్చి వాళ్ళ తమ్ముడిని పొలంలో ఉన్నప్పుడు చంపడానికి సిద్ధపడ్డాడు. చివరికి దేవుడు వచ్చి అడిగినాడు, కయీన్ నీ తమ్ముడు ఎక్కడ? నేనేమన్నా కాపలా వాడినని రివర్స్లో సమాధానం చెప్తా ఉన్నాడు. సో వెంటనే ఆ వ్యక్తికి దేవుడు ఒక గుర్తు వేశాడు. కయీను యొక్క దోష శిక్ష భరించలేనిదిగా మారిపోయింది. నిజంగా జ్యేష్ఠత్వాన్ని పొందుకోవలసిన వాడు, మేలులు పొందుకోవలసిన వాడు, దీవెనలు చూడవలసిన వ్యక్తి శిక్షకు పాత్రుడైపోయాడు. ఈరోజు మీరు ఆలోచించాల్సిన విషయం, మరి మీ ఇంటికి పెద్దవాళ్ళుగా ఉన్న మీరు, కుటుంబ బాధ్యతలు మరింతగా తీసుకోవాల్సిన మీరు,
అనేకులకి మాదిరిగా జీవించవలసిన పెద్ద స్థానంలో ఉన్న మీరు మరి ఏం పొందుకుంటున్నారు? కయీన్ లాంటి స్థితిలో ఉన్నారా? ఒకసారి మీరు మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. ప్రభా, మేము శిక్షణ పొందేటట్లుగా మా జీవితాలు ఉండకూడదు, దీవెన పొందేటట్లుగా, జ్యేష్ఠత్వపు హక్కుని పొందేవారుగా ఆ దీవెనలకు మేము పాత్రులుగా ఉండాలి. మమ్మల్ని చూసి అనేకులు మాదిరిగా ఉండేటట్లుగా మా జీవితాలు ఉండాలి ప్రభా అని నువ్వు తీర్మానం చేసుకోవాలి. కానీ ఇంటికి పెద్దోడు ఎప్పుడు మాదిరిగానే ఉండాలి. ఇంటికి పెద్దవాళ్ళు ఎవరైనా, వాళ్ళు స్త్రీలైనా కావచ్చు, పురుషులైనా కావచ్చు. బైబిల్లో మనం చూస్తాం కదా, ఇంటికి పెద్దోళ్ళుగా చాలామంది లేఖనాల్లో మనం చూస్తాం. పెద్ద కుమారుడే, చిన్న కుమారుడేమో తండ్రిని విడిచి తప్పిపోతే ఆస్తి పట్టుకుని వెళ్ళి మొత్తం అంతా నాశనం చేస్తే పెద్దోడు ఇంట్లో ఉండి తప్పిపోయాడు. ఈ రోజుల్లో చాలామంది ఇంటికి పెద్దోళ్ళుగా ఉన్నారు, కానీ వాళ్ళ జ్యేష్ఠత్వాన్ని వాళ్ళు కాపాడుకోలేని స్థితిలో. తమ్ముడు మరలా పెద్దోడికి ఆలోచన చెప్పాల్సి వస్తుంది, సీనియర్కి జూనియర్ సలహాలు ఇవ్వాల్సి వస్తుంది. ఎంత బాధను కలిగించే విషయం. ఈరోజు మీరు ఆలోచించాలి, మీ ఆత్మీయ జీవితంలో కయీన్ లాంటి దోష శిక్ష మన మీద పడకూడదు. మేలు పొందవలసిన, జ్యేష్ఠత్వం పొందుకోవలసిన కయీను శిక్షను భరించాడు. వాక్యం అంటుంది, వారు కయీను నడిచిన మార్గంలోకి వెళ్ళిపోయారు. నా ప్రశ్న, కయీను ఎలాంటి మార్గంలోకి వెళ్ళాడు? కయీను మార్గం ఎలాంటిది అని ఆలోచిస్తే ఒక 5 విషయాలు మీ ముందు జ్ఞాపకం చేయటానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. వాక్యం ద్వారా ఏదో ఒక పాఠాన్ని మనం నేర్చుకోవాలి. మనల్ని మనం సరి చేసుకుని దిద్దుకుని ఆ దేవుని ఎదుట రూపాంతరం చెందిన బిడ్డలుగా మనం ఉండాలి. అందుకే వాక్యం ద్వారా ఉదక స్నానం చేయమన్నాడు పౌలు గారు. వాక్యము నిజంగా మనల్ని శుద్ధి చేస్తుంది, దిద్దుతూ ఉంటుంది. కయీను నడిచిన మార్గం ఎలాంటిది? మనం ఎందుకు కయీను నడిచిన మార్గంలోకి వెళ్ళకూడదు? కన్నుల ఎదుట అనేక మార్గాలు మనకు ఉంటాయి. మన ఇష్టం వచ్చినట్లుగా మనం వెళ్ళిపోతున్న ఆ మార్గాలు వెళితే చివరికి ఇబ్బంది పడాలి. మనం కయీను నడిచిన మార్గంలో వెళ్ళొద్దు. అసలు కయీను నడిచిన మార్గం ఎలాంటిది బ్రదర్ అంటే ఒక 5 ప్రాముఖ్యమైన విషయాలు మీకు చెప్పడానికి ఈ ఉదయకాలం నేను ఇష్టపడతా ఉన్నాను. చదవండి. నెంబర్ 1, యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వాక్య భాగాన్ని ఒకసారి చదవగా విందాం, లేఖనాలను చూద్దాం. మనము కయీను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపేశాడు. వాడు అతనిని ఎందుకు చంపాడు? తన క్రియలు చెడ్డవియు, తన తమ్ముడు క్రియలు నీతి గలవై ఉండెను కనుకనే కదా. మనము కయీను వంటి వారమై ఉండరాదు. వాడు ఆ దుష్టిని సంబంధి అయి వాడి క్రియలు చెడ్డవై వాళ్ళ తమ్ముడిని చంపేశాడు. ఓకే, నెంబర్ 1, కయీను మార్గం ఎలాంటిది అనంటే దుష్టిని సంబంధి అయి చెడ్డ క్రియలను చేశాడు. ఫస్ట్ 1, దుష్టిని సంబంధి అయి చెడ్డ క్రియలు చేశాడు. కయీను మార్గంలో మనం ఎందుకు వెళ్ళకూడదు? కయీను నడిచిన ఆ తప్పు త్రోవలోకి మనం ఎందుకు పోకూడదు అంటే బైబిల్ ఇచ్చుచున్న ఒక అద్భుతమైన సత్యవాక్యం ఏమిటంటే, మనము కయీను వంటి వారమే ఉండరాదు. కయీను దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపేశాడు, చెడ్డ క్రియలు చేశాడు. ఫస్ట్ 1 ఏంటంటే దుష్టిని సంబంధి అయి చెడ్డ క్రియలు చేశాడు. నిజమే కదా, మనతో వచ్చేవి మన క్రియలే, మనతో వచ్చేవి కూడా వచ్చేవి మన క్రియలే. అందుకే మన పెద్దోళ్ళు చెప్తూ ఉంటారు, ఒరే నువ్వు వాళ్ళ ఉండొద్దురా, వీళ్ళ ఉండొద్దు, మీ అన్నలా ఉండొద్దు, మీ మామయ్యలా ఉండొద్దు, మీ చిన్నాన్నలా ఉండొద్దు, మీ పెద్దన్నలా ఉండొద్దు అని చెప్తూ ఉంటారు. కొంతమందిని మనకి ఎగ్జాంపుల్గా చెప్పి నువ్వు అలా ఉండొద్దు అంటారు. ఎందుకనంటే వాళ్ళు సరిగ్గా లేరు కనుక మనం అలా ఉండవద్దని చెప్తూ ఉంటారు. ఇక్కడ కూడా యోహాను ఏమంటారంటే మనము కయీను వంటి వారమే ఉండరాదు. ఎందుకు ఉండరాదు? ఎందుకు అలా వెళ్ళకూడదంటే కయీను వెళ్ళిన మార్గము
నిజంగా దుష్టిని సంబంధి చెడ్డ క్రియలు చేశాడు. ఈరోజు చాలామంది తమ సొంత మార్గంలోకి వెళ్ళిపోతున్నారు. ఏదైనా చేయాలనుకుంటే వాళ్ళు తల్లిదండ్రుల్ని ఏమి సంప్రదించరు, పెద్దోళ్ళని ఏమి అడగరు. వెంటనే సొంత అభిప్రాయాలు తీసుకుని, సొంత నిర్ణయాలు తీసేసుకుని చక్కగా చదువుకోవాల్సిన వాళ్ళు, చక్కగా భవిష్యత్తుని పొందుకోవాల్సిన వాళ్ళు, చక్కగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఫ్యూచర్ చాలా ఉంది వాళ్ళకి, కానీ సొంత నిర్ణయాలు తీసేసుకోవటం వల్ల కయ్యను వలె త్వరపడి వాళ్ళంతట వాళ్ళే నిర్ణయాలు తీసుకోవటం వల్ల ఆ మార్గంలో చివరికి నష్టాన్ని తెచ్చుకుంటూ వచ్చారు. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? మనిషిని కన్నులు ఎదుటంట సరిగ్గా కనబడే ఒక మార్గం ఉంటుందంట. మనిషి అనుకుంటాడంట, నేను వెళుతున్న మార్గం చాలా బాగుంది, చాలా బాగుంది అనుకుంటాడంట. చివరికి ఆ మార్గము ఏం చేస్తుందో తెలుసా? ఆ నడుచుచున్న మార్గం ఏం చేస్తుందో తెలుసా? మరణానికి దారి తీస్తుంది అన్నాడు. మీరు కావాలంటే సామెతల గ్రంథంలో ఈ మాటను మనం చూస్తాం కదా. ఏమని అంటున్నాడు? లేఖనాల్లో చూస్తే సామెతల గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనాన్ని చూస్తే, ఒకని మార్గము వాని దృష్టికి యథార్థంగానే కనబడుతుంది, కానీ ఆ మార్గం చివరికి మరణానికి దారి తీస్తుంది. వాళ్ళు అనుకుంటారంట, నేను బాగానే వెళుతున్నాను, నేను వెళుతున్న మార్గం చాలా బాగుంది, అసలు మంచి నిర్ణయం తీసుకున్నాను, నేను అసలు సూపర్, నేను ఎంపిక చేసుకున్న నిర్ణయాలు కావచ్చు, నా యొక్క డిసైడ్మెంట్ కావచ్చు, చాలా వండర్ఫుల్గా ఉంటుంది. కానీ చివరికి ఆ మార్గము మరణానికి దారితీస్తుంది. అందుకే కయీను మార్గంలో మనం వెళ్ళకూడదు. కయీను వాస్తవంగా ఎన్నో పొందుకోవాలి, ఆ పేరుకే అర్థం అది, కానీ శిక్షకు పాత్రుడయ్యాడు, దుష్టుని సంబంధి అయిపోయాడు, చెడ్డ క్రియలు చేశాడు. అందుకని మీ సొంత మార్గాలు కయీన్లాగా ఎంపిక చేసుకోకండి. మీరు నచ్చిన మార్గంలో నడవటానికి ఇష్టపడద్దు. దుష్టిని సంబంధి అన్నాడు. దుష్టిని సంబంధిని గురించి మనం ఆలోచిస్తే లోకమంతా దుష్టిని సంబంధిగా ఉంది. ఇప్పుడు లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుటం, ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. అపవాది క్రియలతో లోకం నిండిపోయింది. అందుకే దుష్టిని మార్గాల వైపుకు మనం వెళ్ళకూడదు. దుష్టుడు చేసే క్రియలు ఏంటో తెలుసండి? అదే సామెతల గ్రంథంలో చూడండి, 5వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదివితే లేఖనం ఇలా చెప్తా ఉంది. సామెతలు 5:22, దుష్టుని దోషములు వానిని చిక్కులు పెడతా ఉంటాయి. వాడు తన పాప పాశము వలన బంధించబడతాడు. దుష్టుడు ఎప్పుడు కూడా మనిషిని బాధ పెడుతూనే ఉంటాడు, చక్కని దారిలోంచి తొలగిస్తూ ఉంటాడు. ఏమని రాసిన? దుష్టుని దోషములు వాడిని చిక్కులు పెడతాయి, వాడు తన పాప పాశములో బంధించబడతాడు. ఆత్మీయులు ఎప్పుడు కూడా మీరు ఈ విషయాన్ని ఆలోచిస్తూ ఉండాలి. దుష్టుని మార్గంలోకి నేను వెళ్ళకూడదు ప్రభా, అపవాది ప్రేరేపణలోకి నేను లోబడకూడదు. కయీను దుష్టిని సంబంధి అయి ఉన్నాడు, నేను అలా ఉండకూడదు, నేను దేవుని సంబంధిని. మనం ఎవరు చెప్పండి? దేవుని సంబంధులు, దేవుని పోలికలో చేయబడ్డాం, దేవుని స్వారూప్యంలో చేశాడు. దేవుడు తన పోలిక, తన స్వరూపంలో చక్కగా మనల్ని తీర్చిదిద్దాడు, నరుని జీవాత్మగా మార్చాడు. ఇప్పుడు ఆయన పోలికతో చేయబడిన మనం ఆయన సంబంధులుగా ఉండాలి, కానీ దుష్టుని సంబంధిగా మనం ఉండకూడదు. లోకమంతా అలా ఉంది. దుష్టులు వెళుతున్న ఆ మార్గాల వైపు, చెడ్డ క్రియల వైపుకి మనిషి వెళ్ళిపోతున్నాడు. ఇంకా మీరు ప్రస్తుత కాలం మనుషులు ఎలాంటి క్రియలు చేస్తున్నారో తెలుసా అండి? చూడండి, లేఖనాల్లో కొన్ని మాటలు మీకు చెప్తాను. అండ్ ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 30వ వచనాన్ని మీరు చూస్తే మనుషులు ఎలాంటి క్రియలు చేస్తూ ఉన్నారో,
ఎలాంటి చెడ్డ క్రియల వైపుకి మనిషి వెళ్ళిపోతున్నాడో చెప్తున్నాడు. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఆ, యూదావారు నా దృష్టికి చెడ్డ క్రియలు యూదావారు నా దృష్టికి చెడ్డ క్రియలు చేయుచున్నారు, నా నామం పెట్టబడిన నా నామం పెట్టబడిన మందిరమును అపవిత్రపరచునట్లు వారు దానిలో హేయ వస్తువులు హేయమైన వస్తువులు ఉంచారు మందిరంలో. యూదావారు నా దృష్టికి చెడ్డ క్రియలు చేయుచున్నారు. చాలు, దుష్టుడు ఎప్పుడు కూడా మనల్ని త్రోవ తప్పిచేస్తూ ఉంటాడు. విత్తనాలు పట్టుకుని వెళ్ళారు, విత్తువాడు విత్తినవి మంచి విత్తనాలే, కానీ దుష్టుడు గురుగులు కూడా జల్లాడు. ఆత్మీయుల విషయాన్ని గమనించాలి. దేవుని బిడలు ఈ వాక్యాన్ని కొంచెం మనసు పెట్టండి. యోదావారు చెడ్డ క్రియలను చేశారంట, మందిరాన్ని అపవిత్రంతో హేయమైన వస్తువులతో నింపేశారట. ఈరోజు దేహమే దేవుని ఆలయం. నీ ఆత్మీయ జీవితం చక్కగా దేవునిలో చక్కగా ఉండాలి, నడిపించబడాలి, దీవెనకరంగా ఉండాలి. మన క్రియలు కయీన్ లాంటి చెడ్డ క్రియలు కాకూడదు. ఆ స్థితి మనకు రాకూడదు. ఇంకా మనం ఆలోచిస్తే దేహంతో జరిగించిన క్రియలన్నీ కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఖచ్చితంగా ప్రత్యక్షమవుతూ ఉంటాయి. అందుకే ఆత్మీయులు చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. మన క్రియలు, కొంతమంది క్రియలు ఇంకెలా ఉన్నాయో తెలుసా? చూడండి, ఈ మాట కూడా చదివిస్తా. యెహెజ్కేలు 18:30. యెహెజ్కేలు 18వ అధ్యాయం 30వ వచనం చూస్తే అక్కడ ఇలా రాస్తుంది, ఇశ్రాయేలులారా ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును. మనసు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకున్నట్లు వాటన్నిటినీ విడిచిపెట్టుడి. ఓకే, మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచిపెట్టి నూతన హృదయం, నూతన బుద్ధిని తెచ్చుకోండి. సో 31 వచనం, మీరు జరిగించిన అక్రమ క్రియలు, సో మీ క్రియలను బట్టి మీకు శిక్షా కారణం అక్రమ క్రియలు. సో కయీను క్రియలు చెడ్డవి. కొంతమంది అపవిత్రమైన క్రియలు చేస్తూ ఉన్నారు. మరికొంతమందిని చూస్తే అక్రమ క్రియలు. అక్రమం అంటే క్రమం కాంది అక్రమం. వాస్తవంగా అది మంది కాదు. చూడండి, చాలామంది సరిహద్దుల దగ్గరికి వచ్చినప్పటికీ సరిహద్దు రాళ్ళు పాతుతూ ఉంటారు. ఒక్క అడుగు లేదా ఆ అరడుగు కోసం వచ్చేస్తుంది, అక్కడ పెద్ద గొడవ అయిపోతుంటుంది. నాదంటడి ఈయన పక్క ఆయన సర్వేని తీసుకొచ్చి చక్కగా కొలత వేసిన, ఆయన కొలత వేసినా సరే ఆయన కొలత ఒప్పుకోడు. ఈయన నాది ఇది నేను ఎప్పుడో ఉంది ఇక్కడ అని రకరకాల అక్రమం విస్తరిస్తూ ఉంది ప్రస్తుతం. స్థలాలు, పొలాలు, ఇల్లు, షాపులు, బిల్డింగ్స్, భూములు, అన్ని విషయాల్లో అక్రమం వైపుకి వెళ్ళి వారి క్రియలు అక్రమంలోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఆ మధ్యకాలంలో మీరు ఇలాంటి విషయాలు అయితే వింటారు. చేతులెత్తి ఒకసారి హల్లెలూయా చెప్పండి. వాళ్ళ తమ్ముడు దగ్గరికి వాళ్ళ అన్న వచ్చాడు. పాపం వాళ్ళ తమ్ముడు ఏం చదువుకోలేదు, బాగానే ప్రేమగానే చూసుకున్నాడు. నిజంగా తమ్ముడు అనుకున్నాడు, ఇంత ప్రేమ, ఎప్పుడు లేని ప్రేమ, ఇంత ప్రేమ చూపిస్తున్నాడేంటి అని చూపించాడు. ప్రేమ చూపించిన తర్వాత అన్నీ ఏం తింటావురా అన్నాడు, అన్నీ ఇచ్చాడు. అంత బాగానే ఉంది. సంతకం పెట్టరా అన్నాడు, అన్నే కదని సంతకం పెట్టాడు. చివరికి ఇంట్లోంచి వెళ్ళిపోరా అని పంపించేశాడు. అదేంటన్నయ్య, నాకు కూడా ఈ ఇంట్లో ఆస్తిలో వాటా ఉంది కదా, ఇదిగో ఆస్తి అంతా నా పేరున. వాళ్ళమ్మ సంతకం పెట్టింది. చాలామంది ఆస్తి విషయాల్లో అక్రమ క్రియలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ తమ్ముడికి రావాల్సింది లేదా వాళ్ళ అక్కకి రావాలి, వాళ్ళ ఇంటోళ్ళకి రావాల్సింది. ఒకే తల్లి బిడ్డలే వాళ్ళు, కానీ అక్రమంగా
ఆ ఆస్తి వాళ్ళ స్వాధీనం చేసేసుకుంటున్నారు. కయ్యేను క్రియలు చెడ్డవి. ఈరోజు సమాజం అక్రమ క్రియల్లోకి వెళ్ళిపోతుంది. చెడ్డ క్రియల వైపుకి వెళ్ళిపోయి ఆస్తి విషయాల్లో రకరకాలుగా మబ్బి పెట్టి మోసాలు చేసి, అవసరాలైతే లంచాలు ఇచ్చేసి వాళ్ళ వైపుకు త్రిప్పుకుంటూ ఉన్నారు. మీరు ఎక్కువగా సర్వసాధారణంగా కొన్ని ఈ పట్టా భూములు ఉంటాయి, కొన్ని పట్టా భూములు ఉంటాయి. పాపం వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చి ఉంటుంది ఆ పట్టాలు, ఇల్లు కట్టుకోండి అని. ఆ వీధికి రౌడీ ఎవరో ఉంటారు, అంతే. వాళ్ళని భయపెట్టేసి కబ్జా చేసి మొత్తం ఆ సైట్లన్నీ వాళ్ళ దగ్గర తీసేసుకుని భయపెట్టి, మీరు అర్జెంటుగా మాకు ఇచ్చేసేలేవి, లేకపోతే మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపించేస్తాం, అర్జెంటుగా ఖాళీ చేసేయాలి, ఈ సైట్లు మావి అని వాళ్ళని భయపెట్టి మొత్తం ఆ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ తీసుకుని ఖాళీ చేసి పంపించేస్తున్నారు. మీరు హైదరాబాదు ఆ పరిసర ప్రాంతాల్లో, తెలంగాణ ఏరియాల్లో చాలామంది చెప్తూ ఉంటారు. మేము అప్పుడెప్పుడైనా విజిటింగ్లకు వెళుతూ ఉన్నప్పుడు, లేదైనా మీటింగ్స్కి వెళుతున్నప్పుడు చెప్తూ ఉంటారు, అన్న ఈ వీధి నేను ఒకసారి రామచంద్రపురం అని, హైదరాబాద్ దగ్గర కూడా రామచంద్రపురం ఉంది. దేవుడికి స్తోత్రం చెప్పండి సార్, గట్టిగా చెప్పండి అయ్యా. రామచంద్రపురం అని ఆ ఊరు, లింగంపల్లి, కుకట్పల్లి ఇవన్నీ దాటుకుని పోవాలన్నమాట. మదీనా కూడా ఇవన్నీ దాటుకుని వెళ్ళాలి. రామచంద్రపురం అనే ఒక ఊరు ఉంటుంది. ఇంచుమించు హైదరాబాద్ అక్కడి నుంచి కుకట్పల్లి నుంచి ఒక 1 hour జర్నీ చేయాలి. ఇక్కడ మన సంఘస్థులు ఓ తల్లిగారు ఉండేవారు అన్నమాట, పద్మ అని ఓ తల్లి. వాళ్ళ అబ్బాయి అక్కడ డ్యూటీ చేస్తాడన్నమాట. మేము ఎంత దూరం వెళ్ళామని మీటింగ్స్కి వెళ్ళి, అక్కడ చానాల క్రితం వెళ్ళాను నేను, ఎప్పుడో 10 ఏళ్ల క్రితం వాళ్ళ ఇంటికి వెళ్ళాం, సేవకు వచ్చిన కొత్తలో అన్నమాట. అప్పుడు వికారాబాద్ అనే ప్రాంతంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక పరిచర్యకి ఆటంకంగా నిలబడి చాలా ఇబ్బంది పెట్టినారు. సరే, నేను అక్కడి వరకు వెళ్ళాను కదా, అలాంటి వాళ్ళ కుటుంబాన్ని ఆదరించాలి, చూసి వద్దాంలే అనుకుని ఆ బ్రదర్తో పాటు నేను ట్రైన్లో వెళ్ళాను. అక్కడ సాయంకాలం అన్నారు, అయిపోయింది అన్న, మళ్ళీ ఇక్కడి నుంచి మీరు మళ్ళా ఎల్బీ నగర్ వెళ్ళాలంటే, చిన్నక్క వాళ్ళు అప్పుడు ఆ ఎల్బీ నగర్లో ఉండేవారు, చాలా ఇబ్బంది అవుతుంది, మీరు ఈ రాత్రి ఇక్కడ ఉండి మా ఇంట్లో ప్రార్థన పెట్టేసి ఉదయకాలం మిమ్మల్ని ట్రైన్ ఎక్కిస్తాను, మీరు వెళ్ళిపోదురుగానే. సరేనండి, వాళ్ళ ఇంటి దగ్గర మీటింగ్ పెట్టాం, చిన్నగా ఫ్యామిలీ ప్రేయర్ బాగానే జరిగింది. ప్రేయర్ రిక్వెస్ట్ అడుగుతాం కదా, అన్న మీకు ఏంటి అని అంటే, ఈ పక్కన మేము పాపం వాళ్ళు అక్కడ ఉండడానికి వెళ్ళారు. వాస్తవంగా వాళ్ళది తూర్పు లంక, తల్లిగారు పద్మ గారని, అన్న షాల్మన్ రాజు గారు వాళ్ళ సంఘస్థురాలు అన్నమాట. ఎలాగా అన్న వచ్చాడని ఇంత దూరం అని మరి నాతో పాటు ఆయన ఉన్నాడు, తీసుకెళ్ళాడు. వాళ్ళ ఇంట్లో ప్రార్థన పెట్టాం. మీకు ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటనంటే, అన్న మేము ఈ స్థలం కొనుక్కున్నాం, పాపం ఆయన ఏదో చిన్న ప్రైవేట్ కంపెనీలో చేస్తాడు డ్యూటీ, ఈ స్థలాన్ని కొనుక్కున్నాము, అయితే దీనికి డాక్యుమెంట్స్ ఉన్నాయి, కానీ ఈ ఏరియా అంత మంచిది కాదు, కాబట్టి వాళ్ళు బాగా ఇబ్బంది పెట్టి రౌడీ షీటర్లు అందరూ వచ్చి మేము కొనుక్కున్న స్థలాలు కూడా వాళ్ళు స్వాధీనం చేసేసుకున్నారు, కబ్జా చేస్తున్నారు. అందుకే మరలా మేము స్థలం కొనుక్కున్నాం, మరలా ఇప్పుడు అద్దెంట్లో ఉండాల్సి వస్తుంది అని చాలా బాధపడ్డారు ఆ సమయాల్లో. ఇప్పుడు ప్రస్తుత కాలం కూడా చాలామంది కుటుంబాల్లో అక్రమం విస్తరిస్తూ ఉంది, ప్రేమ చల్లారిపోతుంది అనేకులు. అందుకే దుష్టిని సంబంధి చెడ్డ క్రియలు చేశాడు కయ్యేను, దేశ దిమ్మరైపోయాడు. ఆ నడిచిన మార్గం మనం వెళ్ళొద్దు. ఒక్కరికి సరిగ్గానే కనబడుతుంది ఆ మార్గం, చివరికి అది మరణానికి దారితీస్తుంది. అలాంటి మార్గాలు మనం అసలు ఎంపిక చేసుకోకూడదు. మంది కాంది మనకొద్దు, మనం కష్టపడింది మనకు చాలు. అంతేగాని దుష్టిని మార్గాలు, చెడ్డ మార్గాలు ఎంపిక చేసుకుని అక్రమాల వైపుకి వెళ్ళి చాలామంది దేవుని బిడ్డలు కూడా నష్టపోతూ ఉన్నారు. ఈరోజు ఒక నిర్ణయం తీసుకోండి, యేసుక్రీస్తు నామములో మీ క్రియలు చెడ్డ మార్గాల వైపు కాకుండా దైవికమైన మార్గాల వైపు, దేవుని సంబంధులుగానే బ్రతకాలి కానీ దుష్టుని సంబంధులుగా మీరు బ్రతకూడదు. యేసయ్య మీ హృదయ అంతరంగంలో పరివర్తన తీసుకురావాలి.
అందుకే దేవుడు కయ్యను అడిగాడు, సత్క్రియ చేసి ఉంటే నువ్వు తల ఎత్తుకుంటావు కదా, వాడు చేసిన క్రియ మంచిది కాదు, వాకిట పాపం పొంచి ఉన్నది. నిజమే కదా, మనతో వచ్చేవి మన క్రియలే. అందుకని అన్యజనుల ఎదుట మన సత్క్రియలనే వెలుగును ప్రకాశింపచేయాలి. మన క్రియలు బాగుండాలి. కయీను లాంటి దుష్టుని సంబంధే చెడ్డ క్రియలు చేయకూడదు. ఓకే, సెకండ్ వన్, రెండో మాటలోకి వెళ్దాం. కయీను మార్గం ఎలాంటిది అని అంటే ఇక్కడ రెండో మాట చూద్దాం. ఆదికాండ గ్రంథం 4వ అధ్యాయం 5వ వాక్య భాగాన్ని చదువుగా విందాం. ఆదికాండం 4వ అధ్యాయం 5వ వచనం. కయీను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు, దేవుడు లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన అతని ముఖం చిన్నబుచ్చుకొనగా. చాలు. సో రెండవది కోపం గలవాడు. కోపం. కయీను మార్గంలో మీరు నడవద్దు. ఒకటి, దుష్టిని సంబంధే చెడ్డ క్రియలు చేశాడు. మనం దేవుని సంబంధులం కాబట్టి మనం చెడ్డ క్రియలు చేయకూడదు, దుష్టిని సంబంధులుగా ఉండకూడదు. సో రెండవది చూస్తే కోపం గలవాడిగా కనబడుతున్నాడు. సో గతంలో కూడా మీకు కోపం అనేది ఒక వరదలా వస్తుందని, వరద అనే సబ్జెక్ట్ చెప్పినప్పుడు కోపం గురించి చాలా విషయాలు మీకు చెప్పినాను. బైబిల్ చెప్తుంది, నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చలేదు. నీ జీవితంలో నువ్వు కోప ఆవేశాల వల్ల అజీర్తి చేయడం కానీ అనారోగ్యానికి గురి అవటం తప్ప కానీ కోపం వల్ల ఇంచు కూడా ఉపయోగం లేదు. అందుకని కయీనులాగా మనం నడవకూడదు. కయీను కోపంతో నిండిపోయాడు, కోపావేశాలతోనే. నిజంగా కోపంలో కొంతమంది ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. కోపం వచ్చిందంటే వాళ్ళు స్వాధీనంలో వాళ్ళు ఉండరు అసలు. ఏంటంటే కోపం వల్ల అంత నష్టమే. సో దైవికమైన విషయాల్లో స్ట్రిక్ట్గా ఉండడం తప్పు కాదు, రోషం కలిగి ఉండడం తప్పు కాదు. దేవుని కోసం వైరాగ్యంగా బ్రతకండి అనే స్ట్రిక్ట్గా ఉండటం కరెక్టే, కానీ కోపం ఆవేశాలు మంచివి కాదు. ఇక్కడ కయీను తన తమ్ముడు విషయంలో ఆ అర్పణ అంగీకరించలేదు. దేవుడు ఆ అర్పణ వెంటనే కోపాడు. దేవుడిని అడిగితే బాగుంది, ప్రభా నా అర్పణ ఎందుకు అంగీకరించలేదు, నాలో లోపం ఏంటి, నన్ను దిద్దు ప్రభా అంటే బాగుండేది. అంతేగాని కోపంతో నిండిపోయాడు. ఒక సందర్భం మీకు చెప్తాను, చేతులెత్తి ఒకసారి హల్లెలూయా చెప్తారా? ఒక తండ్రి చక్కగా మంచి కారు ఒకటి కొన్నాడు. జస్ట్ ఆ కారు ఉండే ప్లేస్లోనే పెట్టాడు. పొద్దున్నే నిద్ర మేలుకుని చక్కగా వాక్యం చదువుకుని కాఫీ తాగి మరలా ఆఫీస్కి వెళ్ళిపోదాం, రెడీ అవుదాం అనుకుని ఆ సమయంలో కూర్చుని ఉన్నాడు, ఆలోచించుకుంటా ఉన్నాడు. ఈ లోపల పిల్లాడు ఆ కారు దగ్గరికి వెళ్ళి శుద్ధ ముక్కు ఉంటుంది కదండి మనకి, పిల్లలు చక్కగా రాసుకుని ఆడుకునేడు అంటే తీసుకుని ఆ శుద్ధ ముక్కుతో ఆ కారు మీద ఇలాగా రాస్తూ ఉన్నాడు. వెంటనే అక్కడ చూసాడు వాళ్ళ నాన్న, గబగబా వచ్చేసి, రేయ్ ఏంటిరా రాసేస్తున్నావు అంటే అని అడిగి ఉంటే బాగుండు, చూసుంటే బాగుండు. చూడకుండా కారు దగ్గరికి వెళ్ళి, పిల్లలు కదా సరసాధారణంగా పిల్లలు కారు దగ్గరికి వెళ్ళి ఏదో గీతలు పెట్టేస్తారని వెంటనే కోపావేశంతో వచ్చేసి గట్టిగా కొట్టాడు ఆ పిల్లోడిని. వెంటనే ఆ పిల్లోడు ఏడవటం మొదలుపెట్టాడు. హాస్పిటల్ తీసుకెళ్లారు. నిజంగా చెవంతా బాధ వచ్చేస్తుంది, తలకు తగిలేసింది. వెంటనే డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేశారు. మొత్తం మీద ఒక రోజు హాస్పిటల్లో ఉండి తర్వాత రోజు ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత, నాన్న తప్పైపోయింది నాన్న, మన్నించుదారా, నేను అనవసరంగా కోపడడానికి చేసుకున్నానని ఆ పిల్లోడితో అన్నాడు. వాళ్ళ అమ్మతో వాళ్ళ భార్యతో మాట్లాడుతున్నాడు. ఇంతకీ ఏమైనా గీసెడు దగ్గరికి వెళ్ళి కారుని చూద్దామని వెళ్ళి చూస్తే శుద్ధముక్కుతో పోనీ ఇలాంటి ఒక మామూలుగా ఈ యొక్క రాడ్ కానీ లేకపోతే ఓస తీసుకుని కానీ ఏదైనా కర్ర తీసుకుని కానీ గీయలేదు. ఏమని రాశాడు శుద్ధముక్కుతో? ఏమని రాశాడంటే పైన ఐ లవ్ యూ డాడీ అని రాశాడు. వాడు స్తోత్రం చెప్పండి సార్. వాళ్ళ డాడీని ప్రేమిస్తున్నానని రాశాడు.
వాళ్ళ నాన్న ఏదో రాసేస్తున్నాడు గీసేస్తున్నాడని హడావుడికి వెళ్ళిపోయి కంగారు పడిపోయి వెంటనే కోపావేశంలో కొట్టడం, తీసుకెళ్ళి మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళాల్సింది వల్ల అలానే. నిజమే, కొంతమంది తల్లిదండ్రులు పిల్లల మీద వెంటనే చేసుకుంటారు. తర్వాత అయ్యో ఎందుకు కొట్టాను, ఎందుకు ఇంకా తర్వాత బాధపడితే ఉపయోగం ఏముంది. అందుకనే కోపపడొద్దు. బైబిల్ చదువుదాం అన్నమాట. యాకోబు పత్రికలో 1వ అధ్యాయంలో 20వ వచనాన్ని మీరు చూడండి. లేఖనం సారాంశాన్ని చదువుతాం. యాకోబు 1:20. ఎందుకనగా నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చలేదు. దేవుని నీతిని నెరవేర్చలేదు. దేవుని నీతిని నెరవేరాలి నీ జీవితంలో. కాబట్టి నువ్వు కోపపడకూడదు, కోపావేశాలతో నిర్ణయాలు తీసుకోకూడదు. ఇంకా చెప్పాలంటే కోపంలో ఉన్నప్పుడు అస్సలు నిర్ణయాలు తీసుకోకూడదు. అసలు కోపాన్ని రాకుండానే కంట్రోల్ చేసుకోవాలి. గతంలో చెప్పాను కదా, సమూయేలుకి కోపం వస్తే ఏం చేశాడు, రాత్రంతా ప్రార్థన చేశాడు. సో ఆత్మీయులు ఇలాంటి మార్గాన్ని ఎంపిక చేసుకోవాలి. ఇంకా మీకు అర్థమయ్యేటట్లుగా చెప్పాలంటే యోబు గ్రంథంలో ఒక మాట చెప్తున్నాడు చూడండి. 18వ అధ్యాయం 4వ వాక్యం చదవండి. యోబు గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం. ఏమని రాస్తున్నాడు యోబు తన గ్రంథంలో 18:4? కోపము చేత నిన్ను నీవు చీల్చుకునివాడా, నీ నిమిత్తం భూమి పాడు చేయబడినా, నీ నిమిత్తం కొండ దాని స్థానాన్ని తప్పున, కోపము చేత నిన్ను నీవు చీల్చుకునివాడా. అంటే కోపము మనకి ఎంత నష్టాన్ని తీసుకొస్తుందో చూడండి. కోపము చేత నిన్ను నీవు చీల్చుకునివాడా అంటే సో మన ఆత్మీయ జీవితానికి అంత ప్రమాదము. అందుకని ఆత్మీయులు ఎప్పుడు కూడా ఆవేశపడద్దు. సో కోపాలతో నిర్ణయాలు తీసుకోవద్దు. సో ఒకవేళ మీ హృదయంలో కోపం వచ్చిన వెంటనే సమాధాన పడిపోయే మనసు మీలోకి రావాలి. కయీనులో అలా లేదు. బుద్ధిహీనుని హృదయంలో కోపం అంట సుఖ నివాసం చేస్తూ ఉంటుందంట. సంవత్సరాలు అయిపోయిన ఆ కోపం అలాగే ఉండిపోతుంటుంది. అందుకే చూడండి, చాలామంది ఆ లోపల కోప ఆవేశాలు ఉండిపోయి ఎవరితోని మాట్లాడరు ఇక. సో మీ ఆత్మీయ జీవితాలు అలా ఉండకూడదు. భార్య భర్తలు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, కుటుంబాలు, ఫ్యామిలీస్, పిల్లలు, మీ వ్యక్తిత్వం అంతా కూడా చక్కని మార్గంలోనే ఉండాలి. కానీ కయ్యను నడిచిన ఆ కోపం చూపించే ఆ మార్గాల్లోకి మీరు వెళ్ళకూడదు. ఓకే, 3వ మాటలోకి వెళ్ళిపోదాం. థర్డ్ వన్, 3వది ఆదికాండ గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం చూడండి. కయ్యను నడిచిన మార్గం ఎలాంటిది? కయ్యను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడి వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపాను. చాలు, నరహత్య చేశాడు. 3వది ఏంటంటే నరహత్య చేశాడు. మనం కయ్యను వంటి వారమే ఉండొద్దు. ఎందుకు? కయ్యను నడిచిన మార్గంలో వెళ్ళకూడదు. ఎందుకు అంటే అతడు నరహంతకుడు, నరహత్య చేశాడు, సొంత తమ్ముడినే చంపేశాడు. అంటే ఏమంటే మనిషిని చంపే అంత స్థితికి దిగజారిపోయాడంటే అసలు సమాజం ఎట్టిపోతుంది. సొంత తమ్ముడే కదా చంపేశాడంటే అతనిలో ఎంత క్రూరత్వమో. జంతువులు కదండి, మరొక జంతువుని చీల్చేసి చండాలుతుంటాయి. మనుషులు కదా వీళ్ళు. మనుషులు ఏం చేయాలి? ప్రేమను పంచాలి, సాత్వికం కలిగి మంచి మనసుతో ఉండవలసిన మనుషులు ఇదిగో కయ్యన్లాగా హంతకులైపోతున్నారు. మీరు అడగొచ్చు, అన్నయ్య నేనేమి హత్యలు చేయలేదన్నా, నేనేమి మర్డర్లు చేయలేదన్నా, నేనేమి జైలుకి వెళ్ళలేదన్నా. ఓకే, మీరే హత్య చేయకపోవచ్చు, కానీ సహోదరుని ద్వేషంతో ఉంటే, సహోదరుల మీద ద్వేషం ఉంటే అదే గొప్ప నరహత్య. యోహాను తన పత్రికలో నరహత్యని గురించి ఏమని మాట్లాడతాడో తెలుసా? సహోదరుని చూసి ద్వేషించితే అదే మనలో నరహంతకులు. ఇంకా చెప్పుకోవాలంటే 10 ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు కదా. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటో తెలుసా?
నరహత్య చేయకూడదు, నరహంతకుడు కాకూడదు. చూడండి ఆ లేఖనాల్లో యోహాను తన పత్రికలు చెప్తున్న నరహత్య అంటే ఏంటో తెలుసా? మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. సహోదరుని ద్వేషించువాడు, తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. నరహంతకుడు. ఏ నరహంతకుని యందు నిత్య జీవము ఉండదని మీరు ఎరుగుదురు కదా. తన సహోదరుని చూసి ద్వేషిస్తేనే నరహంతకుడు అంట. ఇంకా ప్రభు కొండ మీద చెప్పిన ప్రసంగం చదివితే ఇంకా ఘాటుగా ఉంది. తన సహోదరుని చూసి ద్రోహి అంటే చాలంట మన నరహంతకులు అంట. కనుక ఈరోజు మీ ఆత్మీయ జీవితాల్లో సహోదర ప్రేమ మనకు ఉండాలి. వాస్తవంగా తన తమ్ముడే కదా. ఏమనుకోవాలి? కయ్యేను నా అర్పణ అంగీకరించలేదు, సరే మా తమ్ముడే అర్పణ అంగీకరించాడు కదా, పోన్లీ ఎవరు అర్పణ అంగీకరిస్తే ఏముందిలే, నా తమ్ముడే అని అనుకుంటే బాగుండేది. అలా అనుకోలేదు కదా. సొంత తమ్ముడినే అని కూడా చూడకుండా హంతకుడిగా పొలంలో ఉన్నప్పుడు అతని మీద పడి చంపేశాడు. అతని యొక్క తమ్ముని యొక్క రక్తం ప్రభువుకి మొరపెట్టింది. ఈరోజు చాలామంది కయీన్ లాంటి పగ, కయీన్ లాంటి ద్వేషం, కయీన్ లాంటి హంతకులుగా ఇలా కనపడుతూ ఉన్నారు సమాజంలో. ఓ మాట చెప్తాను మీకు బాగా అర్థం చేసుకోవడానికి. రాజమండ్రి దగ్గర రాచవోలు అనే ప్రాంతం ఉంటుంది. ఇలా చాలా ప్రాంతాలు ఉంటాయి, చాలా చోట్ల జరుగుతున్న సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఒక ఆసామి ఉన్నాడు, చక్కగా కష్టపడి చాలా ల్యాండ్ లార్డ్ అన్నమాట, సంపాదించాడు. తన దగ్గర పనులు ఉన్నారు, చాలా కాలం నుంచి నమ్మకంగా పనిచేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఒక పన్నోడు వాళ్ళ అబ్బాయి, ఈ ఆసామి యొక్క వాళ్ళ అబ్బాయి, ఇద్దరు మంచిగానే ఒకే క్లాస్మేట్. బట్ ఈ పాలేరుతనం చేస్తున్న పన్నోడిగా ఉన్న వాళ్ళ అబ్బాయి, ఈ ఆసామి యొక్క వాళ్ళ అబ్బాయి ఒకే క్లాస్ చదువుతున్నారు అన్నమాట. ట్యూషన్లో కూడా ఒకే ట్యూషన్కి వెళ్తూ ఉంటారు. వీళ్ళ నాన్నగారే ఈ పన్నోడుగా పనిచేస్తున్న ఆయనే వీళ్ళిద్దరిని తీసుకుని వెళ్తూ ఉంటాడు. విచిత్రం ఏమిటంటే ఆసామి యొక్క కుమారుడికి, అంటే ఆ ఆస్తిపరుడి యొక్క కొడుకు, ఆస్తి ఉంది కదా, చదువు మీద పెద్ద ధ్యాస లేదు. ఈ పాలేరుగా పనిచేస్తున్న పనివాడి యొక్క పిల్లోడు, అయ్యో మా నాన్న ఇంకా పాలేరుగా ఉన్నాడు, చాలా ఇబ్బందిగా ఉన్నాడు, చాలా కష్టపడుతున్నాడు, నేను అలా ఉండకూడదు, నా కాళ్ళ మీద నేను నిలబడాలి, ప్రయోజకుడు కావాలి అనే ఆశతో, ప్రయోజకుడిని కావాలనే ఆశతో కష్టపడి చదవటం మొదలుపెట్టాడు. విచిత్రం ఏమిటంటే ఆసామి యొక్క కొడుకుకేమో తక్కువ మార్కులు వస్తూ ఉండేవి, పన్నోడు వాళ్ళ కొడుకేమో ఎక్కువ మార్కులు వస్తూ ఉండేవి. అలాగా చదవటం మొదలుపెట్టాడు. బాగా మంచి ప్రయోజకులు అయ్యే స్థితికి కాలేజీ చదువుతూ ఉన్నాడు. ఆసామికి సర్లే నా దగ్గర పనోడు పాలేరుతనం చేస్తూ ఉన్నాడు, వాళ్ళ కొడుకు బాగున్నాడులే, వాడు నా దగ్గర కష్టపడినోళ్ళే కదా, బాగున్నాడులే అని అభిప్రాయపడి సంతోషించి ఆనందిస్తే బాగుండేది. ఓ రోజు ఏం చేశాడంటే ద్వేషం. ఈ రోజుల్లో కూడా అంతే కదా, నాకు రావాల్సిన ఉద్యోగం వాడికి వచ్చేసింది, నాకు రావాల్సిన ఆస్తి వాడికి వచ్చేసింది, లేదా నాకు రావాలి ప్రమోషన్, నాకు రావాలి ఈ క్యాటర్, నాకు రావాలి ఈ కంపెనీ ఓనర్. ఎంతోమంది ఇదే ఈ ఫీలింగ్తోనే ఉంటున్నారు. ఆయన హృదయంలో అలాంటి యొక్క ద్వేషం ఉండిపోయి ఓ రోజు పన్నోడితో అన్నాడంట, రోజు నువ్వే కదా పనికి వస్తూ ఉంటావు, నీ అబ్బాయిని పంపించి ఈరోజు నా దగ్గరికి అని. సరే అని ఆ రోజు అన్నాడంట వాళ్ళ పనోడు వాళ్ళ భార్యతో, ఈరోజు మా ఓనర్ గారు నన్ను కాకుండా అబ్బాయిని పంపించమన్నాడు, ఒరే నువ్వు జాగ్రత్తగా ఉండాలి, అక్కడికి వెళ్తున్నావు కదా, మరి ఆయన దగ్గర మనం చాలా కాలం నుంచి పనిచేస్తూ ఉన్నాం, ఆయన దయ వల్ల
మనకి ఏమి లోటు లేకుండా బాగానే ఉంది అనని. సరే నాన్న నువ్వు చెప్పినట్టే వింటానని. ఆ పిల్లడు బాగా చదువుతూ ఉన్నాడు, ప్రయోజకుడు అవుతున్నాడు. సరే ఉదయం బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ రాజుగారు లేదా ఆ ఆసామి చక్కగా చూసుకున్నాడు, అన్నీ బాగానే ఉన్నాడు. సాయంకాలం అన్నాడు, అరే మీ నాన్నగారు వచ్చే టైం అయింది, మీ నాన్నగారు వద్దులే ఈరోజు కూడా నువ్వు ఇక్కడే సాయంకాలం ఉండంటే, సరే అండి అయ్యగారు మీరు చెప్పినట్టే ఉంటానని ఉన్నాడు. ఏం తింటావురా అన్నాడు. ఏం తింటానంటరా అయ్యా, మీరు ఏం పెడితే అది. లేదురా అక్కడ ఇంకా పనులు ఉంటారు కదా, రే ఎవరు ఈరోజు మన పాలేరు వాళ్ళ అబ్బాయి వచ్చాడు, వాడికి బిర్యానీ పెడదాం, చాలా బాగా చదువుతాడు వీడు అని అనుకుని అట్లాగా బిర్యానీ తీసుకురండి రా అన్నాడు. బిర్యానీ తీసుకొచ్చారు. అనుకున్నాడు ఎప్పుడు లేని ప్రేమ, ఎంత ప్రేమ చూపిస్తున్నాడు ఏంటి అనుకున్నాడు. బిర్యానీ తెచ్చాడు. రా కొత్త బట్టలు వేసుకోరా అన్నాడు. ఏం మా నాన్నమ్మ అమ్మ కూడా ఎప్పుడు నాకు బట్టలు కొనలేదు, ఈరోజు ఏంటి కొత్త బట్టలు వేసుకోమంటున్నాడని పాప కొత్త బట్టలు వేసుకున్నాడు. నడురా పొలంలోకి వెళ్దాం, బిర్యానీ తినేసావా? తినేసాం. అయ్యా నేను ఇప్పుడు చదువుకోవాలి. కుదరదు, నడు పొలంలోకి వెళ్దాం అని. చెరుకు తోటలు మాట వాళ్ళకి, చెరుకు తోటల్లోకి తీసుకెళ్ళాడు. వెళ్తూ ఉన్నాడు ఆ యొక్క ఆసామి. ఈ పిల్లోడు కూడా వెళ్తూ ఉన్నాడు. వెళుతూ ఉంటుంటే, ఒరే నువ్వు ముందు నడురా నేను వెనకాల వస్తానని చెప్పాడు. నడుచుకుంటూ వెళ్తున్నాడు. లోపల పగ ఉండిపోయింది. నా పిల్లోడి కన్నా వీడికి ఎక్కువ మార్కులు వచ్చేస్తున్నాయి, పాలేరు కొడుకు గొప్పోడైపోతాడు అనే ఆ పగ, ఈర్ష్య, ఈగో ఫీలింగ్, ద్వేషంతో వెనకాల చెరుకు తోటలు వెళుతూ ఉంటుంటే ఆ రాత్రి సమయంలో ఎవరు లేని సమయాల్లో వెంటనే గబగబ వెనకాల నుంచి పరిగెత్తుకుని వెళ్ళి కత్తి తీసి ఆ పిల్లోడిని ముక్కలుగా నరికేసి ఆ చెరుకు తోటలో పాతి పెట్టేసి వచ్చేసాడండి. ఒక మనిషిని చంపేయడం అంటే ఎంత బాధను కలిగించి, ఎంత దారుణమైన సంఘటన అసలు ఆలోచించండి. మీరు ఇక్కడే నంగవరం నుంచి వాళ్ళ ఊరు కొంతకాలం అవుతుంది జరిగి, ఇలా వెలసివెళ్ళి వంతుని దగ్గర వాళ్ళకి ఎప్పుడో పాత కక్షలు ఉంటే నడి రోడ్డు మీద చంపేశాడు. అంత దారుణంగా ఉన్నారు మనుషులు. నేనంటాను ఆ శిక్ష ఖచ్చితంగా మనిషి భరించాలి. ఏమైందో తెలుసా? నా కొడుకు కన్నా వాళ్ళ కొడుకు బాగా చదువుతున్నాడనే ద్వేషంతో, పగతో, ఈర్ష్యతో ఈ వ్యక్తిని చంపేయటం వల్ల సంవత్సరం కూడా తిరగలేదండి. వాళ్ళ అబ్బాయి ఆడుకుంటూ నూతిలో పడి చనిపోయాడండి. భార్య పిచ్చిదైపోయింది, మెంటలు వచ్చేసింది. ఈయన యాక్సిడెంట్లో చచ్చిపోయాడు. ఏ విత్తనం విత్తుతామో దాని యొక్క ఫలాన్ని మనం కూడా కొయ్యాలి కదా. అందుకనే ద్వేషాలు, పగలు, హంతకులుగా మనం ఎప్పుడు ఉండకూడదు. యేసు నామములో మీకు సాత్వికము, దీనత్వము, సత్క్రియలు, మంచితనం మీలో ఉద్భవించునుగాక. మీకన్నా బాగా చదువుతుంటుంటే ఎంకరేజ్ చేయండి. మీకన్నా ముందుంటే ఓకే, దేవుడు అతనికి ఆ స్థాయి ఇచ్చాడని గణపరచండి. కానీ సమాజం అలా లేదు. పగలతోనూ, ద్వేషాలతోనూ, ఉద్రేకాలతో ఉంటుంది. కయీను నడిచిన మార్గంలో మనం వెళ్ళకూడదు. సో మనం ఎలాగ ఉంటామో దాని యొక్క ఫలాన్ని మనం అనుభవించాలి. కాబట్టి సహోదర ప్రేమనే పంచుదాం, కానీ ఆ హంతకులుగా ఉండొద్దు. ప్రభు మిమ్మల్ని దర్శించునుగాక. రైట్, 4 మాటలకు వెళ్ళిపోదాం. 4th one, కయీను మంటి మార్గం మనం నడవకూడదు. కయీను మార్గం ఎలాంటిది అంటే ఆదికాండ గ్రంథం 4వ అధ్యాయం 3వ వాక్య భాగం చూస్తే అక్కడ ఈ విధంగా రాయబడి ఉన్నది. ఆదికాండ గ్రంథం 4వ అధ్యాయం 3వ వచన భాగాన్ని చూస్తే, కాలమైన తరువాత కయీను పొలం పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాను. రైట్, 4వది కొంత అర్పణ ఇచ్చాడు. కొంత అర్పణ, కొద్దిగానే తీసుకొచ్చి అర్పణ ఇచ్చాడు. వాస్తవంగా దేవునికి అర్పించే విషయంలో ఎప్పుడు మనం దాచుకోకూడదండి. చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే, కయీను మార్గంలోని ఇప్పటికీ వెళ్ళే విశ్వాసులు ఉన్నారు. కొంత నువ్వెప్పుడు కూడా, దేవుడు ఏమని చెప్పాడు తెలుసా? దేవునివి దేవునికి చెల్లించండి, కైసరికి చెల్లించండి. ఇప్పుడు ట్యాక్స్ కడుతున్నాం కదా ప్రభుత్వానికి,
ఇంటద్దె కడుతున్నాం కదా, కరెంటు బిల్లు కడుతున్నాం కదా. ఇప్పుడు ఇంటద్దె ఒక 5,000 లేదా 7,000 10,000 ఇంటద్దె కట్టేవాళ్ళు ఉన్నారు. ఓనర్ గారికి నీకు ఒక ఒప్పందం ఉంటుంది, ఇంత 7,000 డబుల్ బెడ్రూమ్ కిచెన్ హాల్, ఓకే, ఆ రెంట్ కట్టలుతాం. సగం కడితే ఆ ఇల్లు ఖాళీ చేసే బావా అంటాడు ఓనర్. ఇప్పుడు విశ్వాస జీవితం ఎలా ఉందంటే, అర్పణ అది నీ కుటుంబానికి ఆశీర్వాదం. అర్పణ ఎందుకు ఇవ్వాలి తెలుసా? నీ కుటుంబానికి ఆశీర్వాదం కనుక నువ్వు దేవునికి ఇవ్వాల్సిన అర్పణ దేవుడికి ఇచ్చేసేయాలి. ఆ విషయంలో నువ్వు రాజీ పడకూడదు. కొంత ఇద్దాం కొంత దాచుకుందాం అలాంటి ఆ మనసు నీలోకి రాకూడదు. హేబేలేమో శ్రేష్టమైన అర్పణ ఇచ్చాడు, కయీనేమో కొంతే, పొలంలో కొంత తీసుకొచ్చాడు. మన ఆత్మీయ జీవితంలో నువ్వు ఎంతో కష్టపడుతున్నావు, నెలంతా కష్టపడితే, నువ్వు ఓనర్ దగ్గర కష్టపడితే సగం జీతం ఇచ్చాడు అనుకోండి, ఎలా చూస్తావు నువ్వు ఆయన్ని? అయ్యా నేను 4 రోజులు కష్టపడితే సగం జీతం ఇస్తారంటే అని అడుగుతావు. ఈరోజు విశ్వాస జీవితం ఎలా ఉందంటే, దేవునివి ఇప్పుడు 100 రూపాయలు నువ్వు సంపాదన, అందులో 10 రూపాయలే దేవునిది, 10%. ఒక 1000 రూపాయలు నువ్వు సంపాదించుకున్నావు, అందులో 10% దేవుడు, నువ్వు 90% నువ్వు ఖర్చు పెట్టు. ఆ 10% కూడా అది కూడా దేవుని సేవార్థమై తీయాలి. అది కూడా నువ్వు దాన్ని 50% చేస్తే, అందులో కూడా నువ్వు జాగ్రత్తగా సగం తీసేస్తే కొంత. ఈ రోజుల్లో చాలామంది అర్పణ ఇవ్వటం కొంతమందికి తెలియదు, అర్పణ ఇచ్చే విధానం వాళ్ళకి తెలియదు. కొన్ని మాటలు మీకు అర్పణ గురించి చెప్తాను. హెబ్రీ పత్రికలో చూడండి, 11వ అధ్యాయం 4వ వచనం చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం చూడండి. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన అర్పణ తీసుకొచ్చి ఇచ్చాడు. దేవుడు అతని అర్పణను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందాను. ఓకే, ఈ సందర్భాలు మనం చదువుకుంటూ వెళితే లేఖనాల్లో దేవుడు చెప్పిన మాటలు చూస్తే, హేబేలు అర్పణకి కయీను అర్పణకి చాలా వ్యత్యాసం ఉంది. హేబేలేమో శ్రేష్టమైనవి ఇచ్చాడు, కయీనేమో కొంత. ఈ రోజుల్లో ఆ కొంత నీకు చాలా ప్రమాదం తీసుకొస్తుంది. ఎప్పుడు నువ్వు దేవుడికి ఏదైనా ఇవ్వాలనుకుంటే శ్రేష్టమైనదే ఇవ్వు. ఇవ్వకపోయినా పర్వాలేదు, దేవుడు మన్నించి క్షమించి దర్శిస్తాడు నేను. కానీ ఇచ్చేది మాత్రం శ్రేష్టమైనది ఇవ్వడానికి ఇష్టపడు. నీ దగ్గర లేదా, నో ప్రాబ్లం, దేవుడికి తెలుసు కనుక ఆయన మన్నిస్తాడు. సో ఉండి కూడా శ్రేష్టమైనది ఇవ్వకుండా కొంత అలా ఇచ్చావనుకో, దేవుడు నీ అర్పణ అంగీకరించు. యేసన్న గారు సేవ చేసే దినాలలో ఒక ఆమె వాళ్ళ ఇంటికి విజిటింగ్కి వెళితే ఆమె అన్నదంట, యేసన్న గారు చర్చిలో చాలామంది వస్తున్నారు కదా, కొంచెం పెద్దోళ్ళు కూడా వస్తున్నారు కదా, అందరూ కింద కూర్చోలేరు కదా, మోకాళ్ళు నొప్పులు ఉంటాయి కదా, కుర్చీలు కూడా వేయట్లేదు కదా నువ్వు చర్చిలో. అదిగో మా ఇంట్లో పాత కుర్చీలు 4 ఉన్నాయి, వెళ్ళి రిపేర్ చేయించుకో. హలో, ఏ కుర్చీలంట? పాత కుర్చీలంట 4 ఉన్నాయంట, అవి రిపేర్ చేయించుకున్నట్టుకు వెళ్ళి చర్చిలో వేసుకోవాలంట. నేనంటాను, నువ్వు దేవుడికి ఏది ఇవ్వాలనుకున్నా పాత ఇవ్వద్దు, నీకు పని చేయాలనివి దేవుడి దగ్గర తీసుకొచ్చి ఇవ్వద్దు. చాలామంది వాళ్ళకి అవసరం లేదంటే, వాళ్ళకి పని చేయదంటే, వాళ్ళకి ఇంట్లోకి అది యూస్ అవ్వదంటే పట్టుకొచ్చి దేవుడికి ఇచ్చేస్తారు. నేనంటాను అలాగే ఇవ్వకూడదు. పాత కుర్చీల రిపేర్ చేసుకోవాలా? నీ ఇంట్లో మంచి ఉన్నప్పుడు దేవుని ఇంట్లో కూడా మంచి ఉండాలి కదా. అందుకని ఎప్పుడు దేవుడికి శ్రేష్టమైంది ఆ అర్పణ అంగీకరించాలి. ఫస్ట్ నీవిచ్చే అర్పణ కన్నా నిన్ను అంగీకరించాలి దేవుడు. అందుకే నీ మనసులో ఎలా ఉండంటే, దేవుడికి ఎప్పుడు శ్రేష్టమైందే. మేము ఒక ఇంటికి భోజనం చేయడానికి వెళితే పిలిచారు వాళ్ళు, జస్ట్ అన్నయ్య మీరు ఎప్పుడు
తిరుగుతూనే ఉంటారు మీటింగ్స్ అని. అస్సలు ఎప్పుడు మా ఇంటికి భోజనం కూడా రాలంటే, అమ్మాయి సార్ వస్తానులే, ఖచ్చితంగా వచ్చినప్పుడు భోజనం చేసి వెళ్తానంటే, వెళితే వాళ్ళ అమ్మ చెప్తుంది, అన్న మీరు భోజనానికి వస్తున్నారని ఇదిగో ఈ పాత్రలు, ఈ గిన్నె ఎప్పుడైనా ఇది మీదేనంట, మీకోసమని ఈ గిన్నె కొన్నది పాప. వాళ్ళ అమ్మగారు చెప్తున్నారు, ఇది అక్కది. అంటే వాళ్ళు దేవుని కార్యాల కోసం చూడండి ఎంత ఆసక్తి చూపిస్తున్నారు. అంటే శ్రేష్టమైన వాటిని దేవుని పరిచర్యలో చేయాలనే ఆశ. దేవుని యొక్క అర్పణ, మన అర్పణ దేవుడు అంగీకరించినట్లుగానే మన ఆత్మీయ జీవితాలు ఉండాలి. ఓకేనా? నేను సేవ చేసిన ప్రారంభ దినాల్లో ఓ తల్లి కువైట్ దేశానికి వెళ్ళింది. 3 పిల్లలు, 2 ఆడపిల్లలు, 1 అబ్బాయి. కుటుంబాల్లో పిల్లల కుటుంబ పోషణ కొరకు వాళ్ళ భర్త లేడు, చిన్నప్పుడు చనిపోతే పిల్లల్ని మరి ఏదో విధంగా వాళ్ళ అమ్మ దగ్గర పెట్టేసి విదేశాలకు వెళ్ళింది. ఏదో విధంగా పోషించుకోవాలి కదా అని. నేను సేవకు వచ్చిన కొత్త, అప్పుడు మాకు ఫోన్ కూడా లేదు. సో నేను హౌస్ విజిటింగ్, గృహదర్శనాలు చేస్తూ ఉంటుంటే వాళ్ళ తల్లిగారు, వాళ్ళ నాయనమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నారు. వాళ్ళ అమ్మమ్మ దగ్గర పిల్లలు ఎదుగుతూ ఉన్నారు. అక్కడికి వెళ్ళాను. పిల్లలు కూడా చూసి, అన్న మీరు సేవ చేస్తున్నారు కదా, ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయాలని. ఫోన్ కూడా లేదు మీకు. మా అమ్మ ఫోన్ ఒకటి పంపించింది, అది మేము వాడుకుంటున్నాం. మాకు ఇంత చిన్న పాత ఫోన్ ఉంది, మీరు ఏమైనా రిపేర్ చేయించుకుంటారా అన్నారు. సో నేను అన్నాను, పర్లేదులేమ్మా, నాకు ఫోన్ లేకపోయినా పర్లేదు, దేవుడు ఇస్తాడులే, ఇప్పుడు అంత అవసరం లేదు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పాతది దేవుడికి ఇవ్వాలనుకుంటున్నారు. ఇంకొక సందర్భం, మీకు అసలు దేవుడికి అర్పణ ఎందుకు ఇవ్వాలని కొంతమంది అడుగుతుంటారు. ఏమంటే దేవుడికి ఏమైనా తక్కువ అయిందా, ఆయనకి మనం ఎందుకు ఇవ్వాలండి అంటారా? చెప్తాను. యెహెజ్కేలు 44:30. దేవుడికి మనం అర్పణలు, ప్రథమ ఫలాలు ఇవన్నీ ఎందుకు ఇవ్వాలి అని అంటే చెప్తున్నాను, వాక్య ప్రకారంగా చెప్తాను. మీ ప్రతిష్ఠ అర్పణలో తొలుచూలు అన్నిటిలో మొదటివి, ప్రథమ ఫలములన్నిటిలో మొదటివి యాజకుడికి అవుతున్నాయి. మీ కుటుంబంలో ఎందుకలాగా? మీ కుటుంబాలకి ఆశీర్వాదం కలుగునట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దలో యాజకుడికి ఇవ్వాలి. చాలు. మీ అర్పణ ఫస్ట్, మొదటి స్థానం మీ అర్పణ. అందుకే చాలామంది ఈ సీజన్ వచ్చిందనుకోండి, వాళ్ళ ఇంట్లో ఏం వండుకున్నా మొదటివి దేవుని సేవకులకి పంపించాలని చాలామంది ఉన్నారు. ఇలాంటి ఆత్మీయులు అలాగ తీసి దేవుని పరిచర్యకి పంపించే వాళ్ళు ఉన్నారు. చాలామంది ఆత్మీయులు ఉన్నారు. ఎందుకు అలా చేయాలి తెలుసా? మీ కుటుంబాలకి ఆశీర్వాదం కలిగినట్టు. సో శ్రేష్టమైనవి అర్పించాలి. కయ్యను అలా అర్పించాలి. కొంత తీసుకొచ్చాడు. ఇప్పటికీ చాలామంది ఉద్యోగాలు చేస్తూ ఉంటారా, ₹1,00,000 జీతం వస్తే కొంత దేవుడికి ఇచ్చే కానుక ఎంతో తెలుసు. 10% కూడా తీయడు ఆయన. కొంత ₹1,000 తీస్తాడు. పని చేసుకుని, చేతి పని, కూలి పని చేసుకునే వాళ్ళే వాళ్ళ కష్టార్జితంలోని అలా సంపాదించి దాంట్లోనే వాళ్ళు కరెక్ట్గా జెన్యున్గా 100% వాళ్ళు వాక్యాన్ని నెరవేర్చి వాళ్ళకి 10,000 వస్తే ₹1,000 తీస్తుంది. ఈయన ₹1,00,000 వస్తే ఇంకా ₹1,000 కానికిచ్చే వ్యక్తిగా ఉన్నాడు. కొంత. సో వాళ్ళకి ఆ మనసు రావట్లేదు. నీ కుటుంబాలకి ఆశీర్వాదం కలిగినట్లుగానే చేయండి. అర్పణ ఎప్పుడు కూడా దేవుడికి శ్రేష్టమైనదే అర్పించు. నీకు కూడా అంతకంటే ఎక్కువ దేవుడు నీకు ఇస్తాడు. యేసన్న గారు మాకు చెప్పినారు, ఆదివారం దేవుని వాక్యం చెప్తా ఉన్నారంట. ఆ ముస్లిం ఎప్పుడు దేవుని పరిచర్యకి ఎప్పుడు చందా కూడా వేయదట, ఏ అర్పణ తీసుకురాదట. కానీ ఆ రోజు ఆమె దేవుని సందులో ఒక అర్పణ తీసుకొచ్చి దేవుని మందిరంలో అక్కడ చెల్లించిందట. వాళ్ళ మనవడు ఉన్నాడు. వాళ్ళ మనవడిని పిలిచి పాస్టర్ గారు అడిగారు, ఏంట్రా మీ నాయనమ్మ అస్సలు ఎప్పుడూ దేవునికి ఏమీ అర్పించదు, ఏంటి ఈరోజు ఏంటి మొత్తం అన్నీ పట్టుకుని ఆనపకాయలు ఇంచుమించు ఒక 1/2 డజన్ ఆనపకాయలు తీసుకొచ్చి అక్కడ పెట్టిందంట. ఎరా ఏమైంది అని అంటే, పిల్లలు నిజం చెప్పేస్తారు కదండి. ఆ పిల్లోడు చెప్పాడంట, ఏం లేదు, ప్రథమ ఫలము
దేవుడికి ఇవ్వాలి. ఇదిగో మా నాయనమ్మ కోసుకుని తిన్నది, అక్కడి నుంచి స్టార్ట్ అయినవి హెల్త్ ప్రాబ్లం అంతా, రాత్రంతా ఇబ్బంది పడతా వచ్చింది, కడుపు స్టమక్ అంతా పెయిన్ వచ్చేసింది. అందుకని ప్రథమ ఫలం మేము తిన్నాం కాబట్టి ఇదిగో మొత్తం అంతా దేవుడికి ఇచ్చేయాలని పట్టుకొచ్చేసింది అని. నిజమే, చాలామందిలో మార్పు వస్తూ ఉంది. విజిటింగ్లకి వెళ్తుంటాం, గృహదర్శనకి వెళ్తూ ఉంటాం. నాకు తెలిసి సర్వసాధారణంగా గృహాలు దర్శించినప్పుడు కానుక తీసుకోవడానికి మేము అంత ఇష్టపడం. కానీ వాక్యం నెరవేర్పు, చాలామంది విజిటింగ్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కానుక ఇస్తూ ఉంటారు. పేదవాళ్ళు, ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు, ఇది వాళ్ళకి ఫంక్షన్ వస్తే అందులో కూడా కానుక ఇచ్చేవాళ్ళు ఉంటారు. నాకు మనసు ఒప్పుకో వద్దమ్మా అంటే ఆ తల్లి ఏమంటారు తెలుసా, మాకు ఆశీర్వాదం కలిగినట్లే కదయ్యా ఇది. సో దైవజనుడు వచ్చుట మంచిది. ఆ అర్పణ అనేది మన హృదయపూర్వకంగా ఇచ్చేది. సో ప్రత్యక్ష గుడారం కడతా ఉన్నాడు మోషే, అర్పణలు తీసుకురండి అన్నాడు. అర్పణలు తీసుకురమ్మంటే వాళ్ళు ఎలా ఇచ్చారో తెలుసా, హృదయపూర్వకంగా ఇచ్చారు. ఇంక వద్దు అని చెప్పేసాడంట. అంత చక్కగా వాళ్ళ అర్పణ ఉంది. మీకు కావాలంటే చూడండి, నిర్గమాకాండం 36వ అధ్యాయం 3-6 ఈ 2 రిఫరెన్స్లు మీరు నోట్ చేసుకోండి. వాళ్ళ అర్పణ ఎంత అద్భుతంగా ఉంది. నిర్గమాకాండం 36వ వారు పరిశుద్ధ స్థలం యొక్క సేవ కొరకు ఇశ్రాయేలు తెచ్చిన అర్పణలన్నిటినీ, ఇశ్రాయేలు తీసుకొచ్చిన అర్పణలన్నిటినీ మోషే యొద్ద నుండి తీసుకొనిరి. అయినను ఇశ్రాయేలు ఇంకా ప్రతి ఉదయం మనఃపూర్వకంగా మనస్ఫూర్తిగా అర్పణలు తీసుకుని వస్తానే ఉన్నారంట. 6వ వచనం చూస్తే మోషే చెప్తున్నాడు, పరిశుద్ధ స్థలమునకు ఏ పురుషుడైనను, ఏ స్త్రీ కూడా ఇక అర్పణ తీసుకురావద్దు. హలో, ఇంకొద్దులే అంటున్నాడు. అంటే వాళ్ళు ఎంత మనస్ఫూర్తిగా ఇచ్చారో చూడండి దేవునికి అర్పణ. కయ్యింది అయితే అలా కాదు, కొంత. ఇప్పటికీ కూడా చాలామంది ఇలాంటి విశ్వాసులు ఉన్నారు. ఈ ఆఫరింగ్స్ విషయంలో నేను పెద్దగా చెప్పడానికి ఇష్టపడను, కానీ వాళ్ళు ఆశీర్వదించబట్టలేదు కనుకని ఈ మాటలు మీకు చెప్తా ఉన్నాను. అరిగిపోయినవి, చిరిగిపోయినవి. చాలా కొన్నిసార్లు ఆఫరింగ్స్ బాక్స్లో మన డేవిడ్ నాన్నగారికి చెప్తాను కౌంటింగ్ విషయాలు. ఏంటి బాబా, ఎవరో ఒక ఆమె సిరిగిపోయిన 10 రూపాయల కాగితం ఆ సగం మొక్కేసిందంట, సిరిగిపోయింది. ఏం చేయమంట బాబా దీన్ని అంటది. అన్నాడు ఆ నాన్నగారు. నేనేం చెప్తాను బాబా అంటే, కొంతమందికి తెలియక అంతే. కానీ నువ్వు ఎప్పుడు ఉన్నారు, శ్రేష్టమైన అర్పించే వాళ్ళు చాలామంది ఉన్నారు, దీవించబడుతున్నారు. ఓకే, నీ కుటుంబాలకి ఆశీర్వాదం కలిగినట్లుగానే ఈ అర్పణను అర్పించాలి. కయ్యను మార్గం ఎలా ఉందంటే, కొంత దేవుడికి అంతా కొంత చాలే అనేవాళ్ళు ఉన్నారు చూసారా, అది కయ్యను మార్గం. నీ హృదయం ఎప్పుడు అలా కాదు, శ్రేష్టమైందే దేవుడికి. గుడ్. చివరి మాట, ఆఖరి మాట చెప్పి ప్రార్థన చేస్తాను. ఆదికాండ గ్రంథం 4వ అధ్యాయం 16వ వాక్యం చూడండి. కయ్యను మార్గం ఎలాంటిది అంటే, అప్పుడు కయ్యను యెహోవా సన్నిధిలో నుండి బయలు వెళ్ళెను. చాలు, నోదు దేశానికి వెళ్ళిపోయాడు. చివరి మాట ఏమిటంటే, దేవుని సన్నిధిలోంచి వెళ్ళిపోయాడు. కయ్యను మార్గం మనం నడవకూడదు. ఎందుకో తెలుసా, దేవుని సన్నిధిలోంచి పారిపోయాడు, నోదు దేశానికి వెళ్ళిపోయాడు. దోష శిక్ష భరించలేనిదిగా దేశ దిమ్మరే తిరిగాడు. ఈరోజు చాలామంది ఆత్మీయులని పిలువబడుతున్న విశ్వాసులు దేవుని సన్నిధిని విడిచి వెళ్ళిపోతున్నారండి. ఆదివారం ఆరాధన 7 రోజుల్లో ఒక్కరోజు, అది కూడా ఒక్క పూటలో కూడా 2 గంటలు దేవుని సన్నిధిలో గడపవలసిన వాళ్ళు దేవుని సన్నిధిలోంచి అనేకులు దూరం అయిపోతున్న పరిస్థితులు. నేనంటాను, ఇక్కడ కనబడిన వాళ్ళే అక్కడ కూడా కనబడతారు. అందుకని ఎప్పటికీ ఎన్నటికీ దేవుని సన్నిధికి నువ్వు దూరం అవ్వద్దు. కయ్యనైతే దేశ దిమ్మర్లా తిరిగి దేవుని సన్నిధి నుంచి పారిపోయాడు. గెంటి వేయబడిన పరిస్థితులు. నీ ఆత్మీయ జీవితం దేవునికి వేరై మనం ఏమీ చేయలేము. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది కదండి. ఆయన కుడి చేతిలో నిత్య సుఖములు ఉన్నాయి కదా. దేవుని ద్వారానే కదా మనం ఆశీర్వదించబడేది.
అలాంటిది దేవుని సన్నిధిలోంచే పారిపోతే ఎలా? బైబిల్లో మనం చూస్తాం, యోనా యెహోవా సన్నిధిలోంచి పారిపోయెను. దేవుని సన్నిధిలోంచి పారిపోయిన యోనాకి ఎంత నష్టమో తెలుసా? నినేవేకి వెళ్ళాల్సిన వ్యక్తి తర్షీష్కి వెళ్ళే వాడికి దేవుని సన్నిధిలోంచి పారిపోయాడు యోనా. ఎంత నష్టం! వాడెక్కాడు, వాడలోంచి ఆ యొక్క పరిస్థితి మనం చూస్తే యోనా గ్రంథం 1:3 చూస్తే యెహోవా సన్నిధి నుంచి పారిపోవటం వల్ల వాడలో వస్తువులన్నీ కూడా నేలపాలైపోయి సముద్రంలో పడేశారు. అంతా నష్టమే. నేనంటాను, దేవుని సన్నిధిలోంచి పారిపోయే అనుభవాలు నీకు ఎప్పుడు ఉండకూడదు. తండ్రి ఇల్లు విడిచిపెట్టిన తప్పిపోయిన కుమారుడు స్థితి ఏమైందో మీకు తెలుసు కదా. చివరికి పందులు పట్టు తినే స్థితి వచ్చింది. దేవునికి వేరుగా ఉండి మనమేమీ చేయలేం. ఏలియా అంటాడు, రాజు దగ్గరికి వెళ్ళి, ఎవని సన్నిధిలో నేను నిలబడ్డానో తెలుసా? యెహోవా జీవము తోడు, ఈ సంవత్సరం మంచైన వర్షం. అంటే దేవుని సన్నిధిలో పర్వతం లాంటి సమస్యలైన మైను వలె కరిగిపోతాయి. వారమంతా నీ పని చేసుకో, వ్యాపారాలు చేసుకో, ఉద్యోగాలు చేసుకో, డ్యూటీలు చేసుకో, కాలేజీ, స్కూలు, ఈ విధంగా ఆదివారం ఖచ్చితంగా దైవ సన్నిధికి నువ్వు ప్రాధాన్యత ఇవ్వాలి. దేవుని సన్నిధిలో కనబడితేనే అక్కడ మనం కనబడేది. కయీన్ అలా కాదు, దేవుని సన్నిధిలోంచి పారిపోయినాయి. చివరికి దేశదిమ్మరై చాలా ఇబ్బంది పడవలసిన పరిస్థితులు వచ్చాయి. అందుకని యోధా సంఘానికి గుర్తు చేస్తున్నాడు, వారు కయీను నడిచిన మార్గంలో నడిచారు, మీరు అలా వద్దు. ఈరోజు నేను ముగిస్తా ఉన్నాను. కయీను నడిచిన మార్గం ఎలాంటిది? కయీను అనే మాటకి అర్థం పొందుట. దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోవాల్సిన కయీను శిక్షను పొందుకున్నాడు. కారణాలు ఏంటి? కయీను నడిచిన మార్గం ఎలాంటిదో ఒక 5 విషయాలు మీ ముందు పెట్టాను. నెంబర్ 1, దుష్టిని సంబంధి చెడ్డ క్రియలు చేశాడు. మనం దేవుని సంబంధంలో మనం మంచి క్రియలు చేయాలి. దుష్టిని సంబంధంలో ఉండి చెడ్డ క్రియలు, అక్రమ క్రియలు మనం చేయకూడదు. నెంబర్ 2, కోపం గలవాడు. కోపం వల్ల చీల్చబడిన పరిస్థితులు వస్తాయి. కోపం వల్ల అంత నష్టమే. కోపం మనలో ఉండకూడదు. నెంబర్ 3, నరహంతకుడు, నరహత్య చేశాడు. సహోదరుని ద్వేషించి ఆ స్థితి మనకు రాకూడదు. చివరికి అది ఎంతో నష్టం కలుగజేస్తుంది. నెంబర్ 4, కొంత అర్పణ ఇచ్చాడు. దేవునిది దేవునికి ఇవ్వలేదు, కొంత ఇచ్చాడు. మీ జీవితాలు అర్పించే విషయంలో హార్ట్ఫుల్గా, మనస్ఫూర్తిగా చేయండి. దాచుకుని పాతవి, నీకు అక్కర్లేనివి దేవుడికి ఇవ్వద్దు. సో నెంబర్ 5, దేవుని సన్నిధి నుంచి పారిపోయాడు. మనం ఎప్పుడు దేవుని సన్నిధిలోనే ఉండాలి. కానీ దావీదు అంటాడు, నిత్యము నా కుటుంబం నీ సన్నిధిలో ఉండినట్లు ఆశీర్వదించయ్యా. అంతేగాని దేవుని సన్నిధిలో నుంచి విడిచి దూరం అయ్యే పరిస్థితి మనకు రాకూడదు. ఈ మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించి సాక్షిగా మనల్ని నిలబెట్టునుగాక. ఆమేన్. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈరోజు మనకిచ్చిన వర్తమానం కొరకే ఆ 2 చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కయీను నడిచిన మార్గంలో మనం నడవకుండగా దైవకమైన మార్గాల్లో, దేవుని మార్గంలోనే నడిచినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. యేసయ్యా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఏదే కాలంలో ఇంతవరకు నీ దాసు నిలబెట్టుకుని వాక్యం ద్వారా మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రం నాయనా. కయీను వంటి మార్గంలో మేము నడవకూడదని మీరు తెలియపరిచారు ప్రభువా, మీకు స్తోత్రాలయ్యా. కయీను ఎలాంటి మార్గాల్లో నడిచాడో మీరు వాక్యం ద్వారా హెచ్చరించినందుకు స్తోత్రం తండ్రి. నాయనా నీకు వందనాలు ప్రభా. అతని క్రియలు చెడ్డవని తెలియపరిచారు ప్రభువా, మీకు స్తోత్రం నాయనా. చెడ్డ క్రియలు, అక్రమ క్రియల్లో పాలు పంపులు పొందకుండా అయా నీ బిడ్డలందరినీ మీరు స్వాధీనపరచుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. దుష్టిని సంబంధమైన
ప్రతి అధికారము తొలగిపోవునట్లు సహాయం చేయండి. అలాగనే నేను ఆయన కయీను కోపం గలవాడని తెలియపరిచారు. అయ్యా నీకు స్తోత్రం నాయనా. మానవుని యొక్క కోపం దేవుని నీతిని నెరవేర్చదని తెలియపరిచారు. ప్రభువా మీకు స్తోత్రం నాయనా. యేసు నామములో ప్రతి కోపం నుంచి విడుదల పొందినట్లు సహాయం చేయండి. అలాగనే నరహత్య చేసిన వాడని తెలియపరిచారయ్యా. సహోదరుని చంపి ఉన్నాడని తెలియపరిచారు. తండ్రి మీకు స్తోత్రం నాయనా. అయ్యా యేసు నామములో సహోదరుని ఎవరైతే ద్వేషిస్తారో వారు నరహంతకుడని తెలియపరిచారో నా దేవా, సహోదరుని ప్రేమించే మనసు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవానికి స్తోత్రాలు. అలాగనే నాయన కయీను అయ్యా నా తండ్రి కొంత అర్పణే మీకు చెల్లించాడు. అయ్యా శ్రేష్టమైన అర్పణ అర్పించే కృపను అనుగ్రహించండి యేసయ్యా. అలాగున శ్రేష్టమైన అర్పణ అర్పించి గొప్ప ఆశీర్వాదాలు కుటుంబాలు పొందుకున్నట్లు సహాయం చేయండి. అలాగనే కయీను దేవుని సన్నిధిలో నుండి పారిపోయినట్లుగా విడిచినట్లుగా వాక్యం సెలవిస్తూ ఉంది. నీ సన్నిధిలో నిత్యము నిలిచే కుటుంబాలుగా చేయండి. నీ సన్నిధిని విడిచే ఆ తలంపు తొలగిపోవాలి ప్రభా. ప్రతి ఆదివారం సన్నిధిలో ఉండునట్లుగాను ప్రతి నిత్యము నీ సన్నిధిని వెతికే కుటుంబాలుగా బలపరచండి. విత్తబడిన వాక్కులు అందరి హృదయాలలో ఫలభరితంగా మార్చి వాక్యాన్ని హత్తుకుని అలాగున వెంబడించినట్లు సహాయం చేయమని యేసు నామమును బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం మనకి తోడై కాపాడి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.